హలో గైస్, నేను మీ రాజేష్ రెడ్డి. గైస్, మనకు ఈ నూతనంగా వచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చేసి భూ సమస్యల నివారణ కోసం నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతుంది. గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టం వచ్చేసి 2020 ఇది. ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. ఈ చట్టం ప్లేస్లో కొత్త చట్టం రాబోతుంది. అదేవిధంగా పట్టా భూముల యాజమాన్ల పరిరక్షణ కోసం, అదేవిధంగా ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఎవరికైతే భూ సమస్యలున్నాయో వాళ్ళ సమస్యల్ని తహసీల్దార్, ఆర్డీఓ అండ్ జిల్లా కలెక్టర్ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం కొత్త చట్టం అమలులోకి రాబోతుంది. అదేవిధంగా ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళని డివిజన్ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఉన్నటువంటి గ్రామ కంట భూములని రెగ్యులరైజ్ చేయబోతున్నారు. వీళ్ళకు పట్టా అందివ్వబోతున్నారు. అదేవిధంగా ఈ ప్రతి భూ కమతానికి ఒక రెవెన్యూ సంబంధించినటువంటి భూదార్ సంఖ్యని కూడా నియమించబోతున్నారు. ఈ చట్టం రావడం వల్ల గతంలో ఉన్నటువంటి భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ చట్టం తొందరగా రావడం వల్ల ఏంటంటే తహసీల్దార్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టు రాబోతున్నాయి. అదేవిధంగా తహసీల్దార్ టు జిల్లా కలెక్టర్ పరిధిలో మీ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఈ కొత్త చట్టం మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.